ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు అంశం ప్రార్థన, ఆరాధన, ప్రకటించుట, ప్రచురించుట, దర్శించుట అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచమంతా పాపాలతో శాపాలతో నిండిపోయి దేవుని ఓర్చుకోలేని పరిస్థితిలో దేవుడు జలప్రలయం రప్పించి పాపానంతా సమూలంగా తుడిచివేసినప్పుడు భగవంతునికి ఒక్కడే ఒక్కడు బహునీతిమంతుడుగా కనపన్నాడు. అతని గురించి మనం తెలుసుకుందాం. అతని పేరు నోవాహు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, నీవే నా ఎదుట నీతివంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసిన అంశము, నోవాహుతో దేవుడు మాట్లాడి ప్రళయములో కొట్టకపోయిన పాపులంతా కొట్టుకోపోయిన తర్వాత నువ్వు ఒక్కడ మాత్రమే బహు నీతిమంతుడుగా కనబడితేవి. నీతిమంతుడుగా కనపడినటువంటి తన భక్తునికి దేవుడు ఆదేశిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? నోవాహు, నీవే నా ఎదుట నీతివంతుడవై, పరిశుద్ధుడవై, జ్ఞానవై, నా హెచ్చరికలు శాసనాల ప్రకారం నడుచుకునేటువంటి వాడుగా నాకు కనపడితేవు గనుక నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించి సుఖంగా ఉండండి. ఎంతటి జలప్రలయం వచ్చినా, ఎంతటి విపత్తు వచ్చినా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండాడని ఆశీర్వదించినట్లు ఇక్కడ మనం గమనించాల. మనము కూడా నీతివంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని దాసులుగా ఉండడం కోసం నిత్యము ప్రయత్నిస్తూనే ఉండాల. ప్రార్థన చేస్తూనే ఉండాల, ఆరాధన చేస్తూనే ఉండాలి. మరొక మాట, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తూ చేసెను. దేవుడు ఏ విధంగా ఆదేశించాడో, ఏ విధంగా నిబంధనలు ఇచ్చాడో, ఏ విధంగా శాసనాలు ఇచ్చాడో తూచా తప్పకుండా తన భగవంతుడి ప్రకారమే నోవాహు నడుచుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడి చిత్తం ప్రకారమే అతను నడుచుకున్నాడు. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మవిమర్శ ప్రతి మనిషి ఆయుధంగా ఉండాలి. ఎదుటి మనిషిని విమర్శించే కంటే ముందు తను విమర్శించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఆ విధంగా ఉండామా లేదా చూసుకోవాలా. దేవుని చిత్తాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించినట్లు నోవాహును మనం చూస్తున్నాం. మరి నీ పరిస్థితి? నువ్వు పత్రికగా, నీతివంతుడుగా, దేవుని బిడ్డగా కనపడినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది నిన్ను అనుసరించి ఉత్తములుగా మారి దేవుని భక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుందనే అంశం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మరొక మాట అంటాడు. నోవాహు బలిపీఠము కట్టి పవిత్ర పశువును దహన బలిగా అర్పించను. దేవుడు చేసిన మేలులన్నీ గుర్తు చేసుకున్నటువంటి నోవాహు, భగవంతుడు నా తండ్రి నన్ను, నా ఇంటి వారును కనికరించి ఆశీర్వదించాడు కాబట్టి నా తండ్రికి బలిపీఠము కట్టాలా అని ప్రేమతో ఒక బలిపీఠము కట్టి, ప్రేమతో తనకు దేవునికి ఏమి ఇవ్వాలనో తన మనసుకు తోచినటువంటి పశువులలో ఉత్తమమైనటువంటి పశువు, పరిశుద్ధమైనటువంటి పశువుని తీసుకొచ్చి బలిపీఠం అర్పించి దేవునికి బలిపీఠం దహన బలిగా అర్పించినట్టు మనము చూస్తున్నాము. అంటే బలిపీఠం దేనికి నిదర్శనం, దేనికి సాదృశ్యం? ప్రార్థనకు, ఆరాధనకు. బలిపీఠము కట్టినటువంటి దేవుడు, తండ్రి నువ్వు ఆ మేలు చేశావు, నన్ను రక్షించావు, నా కుటుంబాన్ని రక్షించావు, నా బిడ్డలు రక్షించావు అని హృదయపూర్వకంగా తన హృదయాన్ని దేవునికి ఆరాధిస్తూ కృతజ్ఞత చలుపు స్తుతి చెల్లించడమే భక్తుని యొక్క బాధ్యత. ఆ పని చేస్తున్నాడు. అదేవిధంగా బలిపీఠం వద్ద తన అవసర నిమిత్తం, ప్రభా
నీ ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా ఉత్తముడిగా ఉండాలా, నీతివంతుడుగా ఉండాలా, పాపాలు శాపాలు లేకుండా మీ చిత్తాన్ని నడిచేటువంటి భక్తుడుగా ఉండడం కోసం నాకు కావాల్సిన శక్తి, భక్తి, బలము అన్నీ నాలో నింపండి ప్రభా అని ప్రార్థన చేసుకోవడం బలిపీఠం కట్టించినట్లు మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో కూడా, మీరందరి జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలు అన్నిటి కోసం కృతజ్ఞతా స్థుతులు తెలియజేస్తున్నావా లేదా? ఆరాధన స్థుతులు తెలియజేస్తున్నా లేదా? నీ అవసర నిమిత్తం దేవునికి ప్రార్థన చేస్తున్నావా లేదా? నీవు చేసేటటువంటి ప్రార్థనలో ఉత్తమమైనటువంటి ప్రార్థన అయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే బలిపీఠం కట్టి ఆరాధన ప్రార్థన మొదలుపెట్టి దేవుణ్ణి దర్శించుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించాడు నోవాహు. మరి ఒకసారి మనం అంతా కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని పరిశీలించాలి. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మరొక మాట చెప్తున్నాడు. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఇక్కడ మనం మరొక నిమిషం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళంతా బలిపీఠం కట్టించారు, దహన బలిని పరిశుద్ధంగా అర్పించారు. ఆ విధంగా అర్పించినటువంటి పరిశుద్ధులు చూసినటువంటి దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి దర్శనమిచ్చి వాళ్ళతో వచ్చి చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని స్వతంత్రించుకొని భూమిపైన విస్తరించండి అని ఆశీర్వదించాడు. నీ కుటుంబం కానీ, నీ బంధువులు కానీ, నీ రాష్ట్రం కానీ, నీ ఊరు కానీ, ఈ దేశం కానీ ఫలించదా? ఖచ్చితంగా ఫలిస్తుంది. నోవాహు ఏ విధంగా దేవుని చిత్తానుసారం నడుచుకుంటూ ఉన్నాడో నువ్వు కూడా నడుచుకుంటే అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఫలిస్తావు. ఏదో తాత్కాలికంగా నీకు ప్రార్థన చేసిన వెంటనే నువ్వు ఫలితం రాలేదంటే అక్కడే దేవుణ్ణి నువ్వు ఫెయిల్ అయిపోయినట్లు అవుతావు. కాబట్టి నీ బాధ్యతాయుతంగా దేవుణ్ణి ఆరాధించడము, బాధ్యత చూడడము, దేవుని కృప కోసం ఎదురు చూస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ ఉండడంగానే ఇక్కడ మనకు నోవాహు మనకు తెలియజేస్తున్నాడు. సో ఇదే అంశాన్ని మరొక పని కూడా చేయాలి మనం. ఇన్ని గొప్ప చేసిన మేలుడు, ఇన్ని ఆశీర్వదించాలి దేవుడు, ప్రజలకంతా ప్రకటిస్తే చాలామంది దగ్గరికి వస్తారు కదా, ప్రకటన మర్చిపోవద్దు. ఈ అంశాలు అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జరుగుతుంది కాబట్టి నువ్వు ప్రచురణల ద్వారా, పత్రికల ద్వారా కూడా తెలియజేస్తే మరొక ప్రకటన జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ మనం దేవుని కార్యాలు చేస్తూ ఉన్నాము, దేవుని ప్రేమను పొందుతూ ఉన్నాము. ఇది మనకు చాలా అవసరమైన విషయం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఆదికాండం 9:4 ఒక మాట అంటాడు, నీకు యావత్తు భూమిపైన యావత్తు ఇచ్చిన నీ ఇష్టం ప్రకారము తిని సంతోషించి ఆనందించు. అయితే ఇక్కడ తిని సంతోషించేటప్పుడులో ఒక నిబంధన ఏంటంటే, సాధారణంగా అందరం తింటాం, మాంసము దాని రక్తముతో తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలా, ప్రకటించాలా, ప్రచురించాలా. మాంసము దాని రక్తముతో తినకూడదు. రక్తము పోయిన తర్వాత రక్తము లేనటువంటి మాంసాన్ని బాగా కడిగి మాత్రమే నువ్వు తినాలని విషయం గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో మరొక మాట అంటాడు దేవుడు, నరుని రక్తమును చిందించు వాని రక్తము. చాలా 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా కూడా పరి విధాలుగా పాడైపోతున్నటువంటి పరిస్థితిలో ఈ అంశాన్ని నేను తెలియజేస్తున్నా. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎప్పుడు చూసుకోవడం, ఎక్కడ చూసుకోవాలో నరుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపడాలు, కక్షలు, కార్ఖానాలు తెలియని పరిస్థితిలో ఉంటుండగా ఈ దేవుడు వాక్యాన్ని గుర్తు చేసుకొని నువ్వు నడుచుకున్నట్లయితే దానికి పరిణామాలు ఎట్లున్నాయి నువ్వు తెలుసుకొని నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని ప్రేమ నీకు వలయంగా ఉంటుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది అనే అంశాన్ని మాత్రమే పాజిటివ్గా ఆలోచించి నువ్వు ముందుకు వేది నడుచుకో. నెక్స్ట్ మరొక మాట, ఆదికాండం 9వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు, ధనస్సు మేఘములో కనబడను, జలప్రలయం రాదనే గుర్తును దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు జలప్రలయం వచ్చిన తర్వాత అందరూ కొట్టుకొంపిన తర్వాత మన అందరికీ ఒక మాట ఇచ్చాడు, ఇక ఎప్పుడూ జలప్రలయం తీసుకొచ్చి మానవులను, నరులను నేను తుదముట్టించను, చంపేయను
అది ఇంకెప్పుడు తెప్పించున్నానికి మీకు మాకు గుర్తుగా ఒక ఇంద్రధనస్సు వర్షం వచ్చేటప్పుడు నీకు ఇంద్రధనస్సు 7 వర్ణాలతో ఉన్నటువంటి ఇంద్రధనస్సు కనపడితే దేవుడిచ్చిన మాట ఇది చెప్పాడు, ఇంక జలపలం రాదు అని గుర్తుగా ఉండడం కోసం దేవుడు అది మనకు గుర్తుగా ఇచ్చాడు. ఐడెంటిఫికేషన్ ఈ విషయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు లోకంలో ప్రకటించాలా, ప్రచురించాలా, ఇది దేవుని పని అనే విషయం గుర్తుపెట్టుకో. ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు మరో మాట చెప్తాడు. వస్త్రహీనుడై ఉండుట చూచి హేము వెళ్ళి సేముకు యాపేతుకు చెప్పి తండ్రిచే శపింపబడెను. ఏదైనా ఓ పనిని చేసేటప్పుడు దేవుని చిత్తాను ప్రకారము, దేవుని హెచ్చరికల ప్రకారము, దేవుడు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నావా లేదా అని ఏ తొందరపాటులో నువ్వు ఎటువంటి సొంత నిర్ణయం తీసుకున్నా శాపానికి గురి కావాల్సి వస్తుంది. వాళ్ళకు హేమ అనేవాడు తన తండ్రికి దిశమల పైన బట్ట లేదని చెప్పి తెలుసుకొని అతనే వెనక్కి తిరిగి ఎదుర బట్ట తీసుకొచ్చి కప్పినట్లయినైతే తన బాధ్యతగా ఉండేది. కానీ ఆ పని చేయాల. వాళ్ళు వెళ్ళి వాళ్ళ తమ్ములకి అన్నకు మిగతా ఇద్దరికి చెప్పాడు. వాళ్ళు ఏమో బట్ట తీసుకొని వాళ్ళ నాయన దిశమల తట్టు చూడకుండా వెనక్కి నడుచుకుంటావి గుడ్డ కప్పారు. పద్ధతిని దేవుని దగ్గర నుంచే పద్ధతి నేర్చుకున్నారు, పద్ధతి ప్రకారం చెప్పారు. అతను పద్ధతి నేర్చుకోలా, అందుకే శాపాలు పొందాడు. ప్రతి క్షణం దేవుని అంశాలను గుర్తు చేసుకోకపోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దానియేలు 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాను చూడండి, చాలా గొప్ప అంశం ఇది. అందరూ కూడి యోచన చేసి దానియేలుచే నేరము చేపించి సింహాల గుహములో పడవేయబడు శాసనము రూపొందించిరి. రాజు దగ్గర ఉన్నటువంటి ప్రముఖుల్లో 120 మంది, వాళ్ళందరిలో కూడా దానియేలు ఉన్నతుడుగా ఉన్నాడని వాళ్ళు మిగతా వాళ్ళు ఓర్వలేను, కుళ్ళు, కుతంత్రం, ద్వేషం, అసూయ, కల్మసం, తట్టుకోలేని తత్వంలో ఏ విధంగానే సరే వాడిని దెబ్బతీయాలా, వాడిని చంపేయాలా, వాడిని లేకుండా చేయాలా అని అంతా యోచన చేసి వాళ్ళు ఎన్ని యోచన చేసినా ఇతని దేవుని దృష్టిలో పరిశుద్ధుడు, నీతివంతుడు అనే విషయం వాళ్ళకి తెలియదు. దుష్టుడప్పుడు దుష్టత్వంతోనే ఆలోచిస్తాడు. యోచన చేసి రూపొందించారు. సరే, ఎన్ని రూపొందించినా తన నమ్ముకున్నటువంటి దేవుణ్ణి తప్ప మరొక నేరం చేసే పరిస్థితిలో దానియేలు లేడు. నువ్వు కూడా నీ నీ హృదయాన్ని ఆ విధంగా రూపొందించుకోవాలా. ఇక్కడ దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాట చూస్తాం. శాసనము తెలిసినప్పటికీ ఆడున్నటువంటి స్టాచ్యూ, వాడున్నటువంటి బొమ్మకు తప్ప మరో దేవునికి పూజ చేయకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు అనే శాసనం రాపిచ్చినప్పటికీ, ఈ విషయాన్ని దానియేలు తెలిసినప్పటికీ, అదే చెప్తున్నాడు, శాసనము తెలిసినప్పటికీ ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేసెను. తన దేవుడైన యెహోవాకే ప్రార్థన చేసెను. ఆడ పెట్టినటువంటి రాజు యొక్క బొమ్మను అసలు పట్టించుకోలేదు, దానికి నమస్కారం లేదు, దాన్ని ప్రకారం పట్టించుకోలేదు. ఇదే పనిగా దుష్టులు, దుర్మార్గులు చెడ్డతనంతో, చెడ్డ బుద్ధితో, చెడ్డదనం కోసమే కాచుకొని ఉంటారు. కాబట్టి ఈ విషయం తీసుకొచ్చి వాళ్ళందరూ రాజుకు చెప్తారు. అతను ఎత్తిపి సింహాలు బోన్లో వేస్తారు. ఆ సింహాలు తినేసినా ఏమో అని అతని పైన ప్రేమ కలిగినటువంటి రాజు నిద్ర లేక అర్లీ మార్నింగ్ లేచి పరిగెత్తుకుంటా ఆ గుహ దగ్గరకు వచ్చి, నీ జీవము గల దేవుడు నిన్ను రక్షించనా దానియేలు బాధపడుతున్నాడు. ఎంతో ఉత్తముడు, నీతిమంతుడు, నీ జీవం కలిగిన దేవుడు అన్నావు కదా, చాలా గొప్ప దేవుడు అన్నావు కదా, ఆ దేవుడు నిన్ను ఏమన్నా రక్షించనా? ఆయన ప్రాణమే, ఆయన ఇదే తపన ఏంటంటే అతను జీవం కలిగిన దేవుడు ఇతను రక్షించి బయటపడితే ఎంత బాగుంటుంది అని తపన. అలాంటి తపనతో అతను అడుగుతున్నాడు. అందుకు దానియేలు చెప్తున్నాడు, దానియేలు 6:22లో మాట అంటాడు, దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక సింహాల నోళ్ళు దేవుడు మోయించెను. ఇక్కడ చాలా అంశం. నువ్వు కూడా దేవుని దృష్టిలో నిర్దోషినిగా, ఈ లోకంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఏ విధంగా నడుచుకున్నా, ఏ విధంగా ప్రవర్తించినా వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం దేవుడు చెప్పిన హెచ్చరికలు, నిబంధనలు, శాసనాలు ఆ ప్రకారం నేర్చుకుంటే, దేవుని ఆనుకొని నువ్వు జీవించినట్లయితే దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా కనబడితేవి. ఏ విధంగా నోవాహు నిర్దోషిగా కనపడవు, ఉత్తముడుగా కనపడినాడో, ఇక్కడ కూడా దానియేలు దేవుని దృష్టికి ఉత్తముడుగా, నీతిమంతుడిగా
కనపడినాడు. అందుకే అతను చాలా ధీమాగా చెప్తున్నాడు, దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతును గనక సింహాలు నోళ్ళును దేవుడు మూయించను. సో ఈ విధంగా ఈ ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ విధంగా నడుచుకొని తన ప్రశాంతమైన జీవితంలో దేవుని సన్నిధిలో గడపాలని నా కోరిక. నా పేరు కాలేబు అలియా సివి రమణ, నవోదయ రిటైర్డ్ టీచర్. నా ఫోన్ నెంబర్ 8897235517. మీ ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అవసరతలు ఉన్నా నాకు ప్రార్థన చేస్తే హృదయపూర్వకంగా మీ బాగు కోసం, మీ మేలుల కోసం, మీరు మంచిగా ఉండడం కోసం, మీ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు నేను ప్రార్థన చేస్తానని ఆ నెంబర్ గుర్తు తీసుకున్న ఫోన్ చేయగలరని కోరుకుంటున్నాను. ప్రార్థన. స్తుతి స్తోత్రాలకు పాత్రమైన తండ్రి, ప్రియ పూజ్యనీయుడు సర్వాధికారి యేసు ప్రభువు శ్రేష్ఠ దివ్య పుణ్య పవిత్ర నామములో హృదయమారా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. కలిగింది ఏది మీ లేఖన కలగలేదు, పొంది ఆనందిస్తున్న ప్రతి మంచి జీవితం మీ కృపా కార్యక్రమాలకు స్తోత్రాలు ప్రభా. నన్ను కూడా నోవాహులాగా, దానియేలులాగా, నీతివంతుడిగా, ఉత్తముడిగా, నన్నే కాదు ప్రపంచంలో మిమ్మల్ని నమ్ముకున్న మీ భక్తులు, నమ్ముకోబోయేటువంటి మీ భక్తులు కూడా ఆ విధంగా తీర్చిదిద్ది ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి మరిపెట్టి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.